సో హై గైస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా వచ్చేసరికి డ్రాగన్. ఈ మూవీ టైటిల్ ఇదైతే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కానీ ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది, అదేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి 2026 జనవరిలో అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే మనకైతే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. షూటింగ్ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే ఈ మూవీ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. స్టోరీ కావచ్చు, విజువల్ కావచ్చు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని నీట్గా అయితే రాసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు కొంత మంది క్యాస్ట్ షూటింగ్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన జూనియర్ ఎన్టీఆర్ అన్న మార్చ్ నుంచి ఈ మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అవబోతున్నాడు అని చెప్పొచ్చు. చూడాలి మరి మన ప్రశాంత్ నీల్ గారు అయితే డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. చూడాలి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఏ విధంగా తన క్యారెక్టర్ రాసుకుంటూ ఏ విధంగా చూపిస్తాడో. ఈ సినిమా వచ్చేసరికి కేజీఎఫ్ సిరీస్ ఇంకా సలార్ కన్నా డిఫరెంట్గా అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. మూవీ వచ్చేసరికి డ్రాగన్ అని టైటిల్ అయితే కొంతమంది అనుకుంటున్నారు ఫ్యాన్స్, కానీ బట్ అది ఒక్క టైటిలే కాదు, మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు ఈ సినిమాకి. చూడాలి ఫ్రెండ్, వెయిట్ ఫర్ దట్. డ్రాగన్ అనే టైటిల్ అయితే అస్సలకి పెట్టేద్దు, మీరైతే గమనించాలి. మరి ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు, మామూలు ఉండదంట. ఆ లెవెల్ అయితే రాసుకున్నని మన ప్రశాంత్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మరి మీరు వెయిట్ చేస్తున్నారా? ఇది మన డ్రాగన్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్. షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చాలా స్పీడ్గా ఈ షూటింగ్స్ అయితే జరుగుతుందని క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే ఈ సినిమాలో అయితే జాయిన్ అవుతారు. ఇంకా వార్ 2 షూటింగ్ కూడా కంప్లీట్గా అయితే అయిపోయిందని చెప్పొచ్చు. చూడాలి ఆ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో. ఇది వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం వార్ 2 అప్డేట్తో. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.